నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సాధారణంగా మనం ఇంటి ముందు బైకో కారో మహా అయితే సైకిలో పార్క్ చేస్తాం. కానీ ఈ ఊరి ప్రజలు మాత్రం ఏకంగా విమానాలనే పార్క్ చేస్తారు. ఇక్కడ రోడ్లు బస్సుల కోసం కాదు, విమానాల టేక్ ఆఫ్ కోసం. అందుకే ఈ ఊరు ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ కాలనీగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఆఫీస్కు వెళ్ళాలంటే ట్రాఫిక్ జామ్ భయం లేదు. ఎంచక్కా ఫ్లైట్ ఎక్కి గాల్లో వెళ్ళిపోవడమే. షాపింగ్ చేయాలన్నా విమానంలో వెళ్తారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వింత గ్రామం కదేంటి, ఇది ఎక్కడ ఉంది, అసలు ఇలాంటి కాలనీ ఎలా సాధ్యం, అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి, లెట్స్ వాచ్. ధనవంతులు అంటే బెంజ్ కార్లు, ఆడి కార్లు వాడతారని మనకు తెలుసు. కానీ అమెరికాలోని ఒక కాలనీలో మాత్రం ప్రతి ఇంటికి ఒక సొంత విమానం ఉంటుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని క్యామ్రూన్ ఎయిర్ పార్క్ ఎస్టేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ రెసిడెన్షియల్ ఎయిర్ పార్క్లోని రోడ్లు సాధారణ రోడ్ల కంటే చాలా వెడల్పుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ విమానాలు, కార్లు ఒకే రోడ్డును షేర్ చేసుకుంటాయి. ఇక్కడ నివసించే వాళ్ళలో ఎక్కువ మంది రిటైర్డ్ పైలట్లు, విమానయాన రంగంలో పనిచేసే వారే కావడంతో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఇదిగో ఇలా ఓ విమానం ఉంటుంది. వీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి తమ ఇంటి గ్యారేజ్ నుంచి విమానాన్ని బయటకు తీసుకువెళ్ళి నేరుగా ఆఫీస్కు ఎగిరిపోతారు. ఈ కాలనీని చూస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే. ఇక్కడ వీధులు ఏకంగా 100 అడుగుల వెడల్పు ఉంటాయి. విమానం రెక్కలు ఏ మాత్రం తగలకుండా వెళ్ళటానికి ఇలా డిజైన్ చేశారట. ఇంటి నుంచి బయటకు వచ్చిన విమానం నేరుగా వీధి చివరి ఉండే రన్వే పైకి వెళ్లి గాల్లోకి లేస్తోంది. విమానం రెక్కలకు తగలకుండా ఉండటానికి వీధి దీపాలు, స్ట్రీట్ సైన్ బోర్డులు చాలా తక్కువగా ఎత్తులో అమర్చారు. ఇక్కడ సుమారు 124 ఇళ్లున్నాయి. ఇందులో నివసించే వాళ్ళలో ఎక్కువ మంది రిటైర్డ్ మిలిటరీ పైలట్లు, విమానయాన ప్రియులే. వీరికి ఆఫీస్కు వెళ్లాలన్నా, వీకెండ్ ట్రిప్ కు వెళ్లాలన్నా ఫ్లైటే దిక్కు. మామూలు జనం కార్లలో వెళ్తే వీరు విమానాల్లో వెళ్తారు. ప్రతి ఇంటికి కార్ గ్యారేజ్ తో పాటు విమానం కోసం పెద్ద హ్యాంగర్ ఉంటుంది. ఇంటి నుంచే నేరుగా విమానంలోకి ఎక్కే సౌకర్యం ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పైలట్ల సంఖ్య పెరగటంతో 1963లో ఈ ఎయిర్ పార్క్ ను నిర్మించారు. అప్పటి నుంచి ఇది పైలట్ల స్వర్గధామంగా మారింది. ఇక్కడ ఇల్లు కొనాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే. ఒక్కో ఇంటి విలువ $1 మిలియన్ ఉంటుందని సమాచారం. అంతేకాదు విమానం మెయింటెనెన్స్ ఖర్చు కూడా తడిసి మోపుడవుతోంది. ప్రతి ఇంటికో విమానం వినడానికి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది కదా. మనకు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోవటం అలవాటు, కానీ క్యామ్రూన్ ఎయిర్ పార్క్ వాళ్లకు మాత్రం మేఘాల్లో విహరించడం అలవాటు. నిజంగా ఇది ప్రపంచంలోనే రిచెస్ట్ కాలనీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.